ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్లో జరిగిన ఇంద్రవెల్లి సభ సన్నాహక సమావేశంలో భాగంగా పలువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క సమక్షంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారందరికీ సీతక్క కండువాల కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామానికి చెందిన దినేష్ గౌడ్, ధోని దిలీప్ రెడ్డి, కొండూరి రాజేశ్వర్, గంగసారపు స్వామి, తంతోలి, కొండూరి భాస్కర్, ఆత్రం దశరథ్, టేకం భాస్కర్, ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీనగర్ కాలనీకి చెందిన రాజు, కొండూరి రమేష్, వివిధ కాలనీ వాసులు దయానంద్ కాంబ్లే, సాహెబ్ రావు, గుల్షన్ బౌన్సడే, పోషెట్టి పాటిల్, కొలపాక శంకర్, అశోక్, అంజద్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇక పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తమ పనితనం ఉండాలని కూడా పార్టీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతరం మాతా రమాబాయి మహిళా మండలి సభ్యులతో కలిసి రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. అవి ఇంకా ఫుల్ఫిల్ లేవు. సో దాని గురించి మీరు భయపడాల్సినటువంటి పనేమీ లేదు. ఇప్పుడు టౌన్ నుంచి టౌన్